ఇందులో పుదీనానే బాగుంటుందండి, ఇంకేం బాగుంటుంది. కొత్తిమీర వేయద్దు, ఫ్లేవర్ మారిపోతుంది. చికెన్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి, ఈ ఫ్రై చేసిన జీడిపప్పు, ఘీ రెండు కలిపేస్తున్నాం ఇందులోకి. ఈ ఆనియన్ ఫ్రై అయిపోయిందండి, పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ హలీంకి బోన్లెస్ చికెన్ తీసుకున్నాము. నేనైతే ఒక ½ కేజీ తీసుకుంటున్నాను బోన్లెస్. వాటర్ వేసుకొని నీట్ గా వాష్ చేసుకున్నాం దీన్ని. ఒక కుక్కర్ తీసుకుందాం. మనము వాష్ చేసుకున్న చికెన్ ఇందులో యాడ్ చేద్దాం. చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు. ఇప్పుడు కలిపి పొయ్యి మీద పెడదాం. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెడదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఈ కుక్కర్ని పెడదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు బన్సీ రవ్వ, ఒక కప్పు పెసరపప్పు, అరకప్పు శనగపప్పు, అరకప్పు మసూరి దాల్, ఇవన్నీ వాష్ చేసి ఒక 1.5 అవర్ నానబెడతాం. ఇది నానబెట్టుకుందాం. ఒక 1 అవర్ 1.5 అవర్ నానబెట్టుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 ఆనియన్ తీసుకుందాం, సన్నగా కట్ చేసుకుందాం. దీనికి ఈ ఆనియన్ ని సన్నగా కట్ చేసుకుందాం. ఇలాగ సన్నగా కట్ చేసుకుందాం. ఇది ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టుకుందాం. మనం ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ని ఫ్రై చేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుందాం, ఆయిల్ పొంగేలా ఉంది. ఈ ఆనియన్ ఫ్రై అయిపోయిందండి, పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు చికెన్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ అండి, మనం నానబెట్టుకున్న బాన్సీ రవ్వ, శనగపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, ఇది వేద్దాం ఇందులోకి. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, ఇందులోనే లవంగా, ఇలాచి, పట్ట యాడ్ చేస్తున్నాను. ఇందులోనే పుదీనా యాడ్ చేస్తున్నానండి.
కొత్తిమీర లేదండి, ఓన్లీ పుదీనా. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను వేరే కారం ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ పెప్పరు. ఒక స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 6-7 విజిల్ రానిద్దాం. ఇప్పుడు మూత పెడుతున్నాను నేను. ఒక 6 to 7 విజిల్స్ అండి దీనికి వచ్చేయాలి. ఇప్పుడు ఏడు విజిల్ అయిపోయాయి, దీని ప్రెజర్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము. దీన్ని ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీన్ని నల్లగొడదాం బాగా, లేదంటే బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాం మనం. దీన్ని బ్లెండ్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో వేయించిన జీడిపప్పు యాడ్ చేద్దాం. జీడిపప్పు ఇలా నేతిలో ఫ్రై చేసుకుందాం. ఇది ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేశానండి. ఈ ఫ్రై చేసిన జీడిపప్పు, ఘీ రెండు కలిపేస్తున్నాం ఇందులోకి. ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేస్తున్నాను. కొంచెం పుదీనా వేద్దాం. ఇప్పుడు పుదీనా అండి, ఇందులో పుదీనానే బాగుంటుందండి, ఇంకేం బాగుంటుంది. కొత్తిమీర వేయద్దు, ఫ్లేవర్ మారిపోతుంది. వేడి వేడి హలీం రెడీ. చాలా ఈజీ రెసిపీ అండి, మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని టేస్ట్ చేద్దాం. ఇప్పుడు వేడి వేడి హలీం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం మనం. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది. చికెన్తో చేయండి,
ఈసారి మటన్తో చేసి చూపిస్తాను.